ఆడవాళ్ళు ఉంటారు, రకరకాల ఇయర్ బ్యాండ్స్ తెచ్చుకుంటారు, రకరకాల రోడ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ అనేక ఆభరణాలు తెచ్చుకుంటారు. తక్కువ చీప్లో దొరుకుతున్నాయి, తక్కువ అమౌంట్లో దొరుకుతున్నాయి అని చెప్పి అవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది వేసుకున్నప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత చికాకు ఉంటుంది ఒకసారి ఆ వస్తువులో. ఉదాహరణకి ఒక ఆభరణం ఏదో వేసుకున్నారు మీరు, వేసుకున్నప్పుడు ఏంటంటే అది దానికి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకోండి, దాంట్లో ఎగ్జాంపుల్ సహస్రార చక్రాన్ని డిస్టర్బ్ చేసే నెగిటివ్ ఎనర్జీ దాంట్లో ఉందనుకోని మీకు ఆటోమేటిక్గా తలనొప్పి అనేది పుట్టుకొస్తుంది. అయితే ఆడవాళ్ళు ఏది కొంటారు, ఏది వేసుకుంటారు అంటే అన్నీ అప్పటికప్పుడే జరుగుతూ ఉంటాయి కదా గురువు గారు. మరి అలాంటిటప్పుడు ఏం చేయాలంటే ఎలా తెలుసుకోవాలి ఇందులో ఇది ఉంది ఇది ఉందని ప్రతిదీ చూపించాలంటే కొంచెం ఇప్పుడు అది మీరు బాగా అడిగారు క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే టోరీ చౌకీలో ఒకటి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమెరికా అక్కడ వేరే కంట్రీస్ జర్నీ చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ శారీకి వాళ్ళ డ్రెస్కి అనుకూలమైన మ్యాచింగ్ వేసుకుంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక 50 హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయండి. మొత్తం ఒక దాంట్లో మంచం కింద అన్ని వేసేసారు. అంటే అన్ని తీసి గురుగారు ఇదన్నీ చెక్ చేయండి హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పారు. అంటే అవన్నిటి చెక్ చేయడం వల్ల అలా 2-3 నెగిటివ్ ఎనర్జీ దొరికింది, రిమూవ్ చేసుకున్నారు. అట్లా స్టాక్ పెట్టుకున్నట్టు వాళ్ళు ఏంటంటే వాటిని చెక్ చేస్తాం. ఆభరణాలు కూడా మీరు ఇప్పుడు 10 రకాల ఆభరణాలు ఏదో కొనుక్కున్నారు, నెక్లెస్లు, రకరకాల లక్ష్మీమాత ప్రతిమ ఉన్నటువంటి ఆభరణాలు రకరకాలు కొనుక్కుంటారు, గాజులు కొనుక్కుంటారు రకరకాల. ఆ గాజుల్లో కూడా ఉందా లేదా అనేది ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ మోతాదులు ఉన్నప్పుడు అవన్నీ ఒకసారి పెట్టి స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉన్నా అవి తెలిసిపోతాయి. అంటే అన్నిట్లో నెగిటివ్ అయితే ఉండదుగా, ఎక్కడో ఒకసారి నెగిటివ్ వస్తున్నప్పుడు వాటిని రిమూవ్ చేయడం వల్ల మనకి మంచి ప్రయోజనం ఉంటుంది. ఓకే గురుగారు. అయితే ఇప్పుడు నూతనంగా వ్యాపారం ప్రారంభించే ముందు ఏ విషయాలు చూసుకోవాలి? నూతనంగా వ్యాపారం ప్రారంభించే ముందు ముఖ్యంగా మనం ఏదైతే స్థలం తీసుకుంటున్నాం వ్యాపారానికి, అది ఆఫీస్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ ఆఫీస్ కానీ లేకపోతే ఇంకా వేరే వ్యాపారం పెట్టుకుంటున్న ముందు ఆ ప్లేస్లో ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది, బిజినెస్ ప్రాబ్లం, బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం, లేకపోతే ఆ ప్లేస్ వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా, ఫస్ట్ ఆ ప్లేస్ వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. ఇప్పుడు ఉదాహరణకి అన్ని చూసుకోవచ్చు. ఒక ప్లాట్ తీసుకుంటున్నారు అపార్ట్మెంట్లో, లేకపోతే ఓపెన్ ప్లాట్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ ఉందా, న్యాచురల్గా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత అందులో ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అలా చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే న్యాచురల్గా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమి లేకపోతేనేమో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ రీసెంట్గా ఒకరు అద్దె ఇంట్లో ఉన్నారు మియాపూర్లో. వాళ్ళు చాలా కోటీశ్వరులు, వాస్తవంగా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ లిక్విడ్ మనీ లేదు వారికి. ప్రతి సంవత్సరం కూడా ఒక స్వామీజీ ఎవరో ఇక్కడ నుంచో హరిద్వార్ నుంచి యంత్రాలు తెచ్చిస్తుంటారట, లక్ష్మీ యంత్రమో ఏదో యంత్రం ఇంత ఉంటుంది 3x3. ఆ యంత్రాన్ని ప్రతి ఇయర్ మారుస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అంటే ఆ యంత్రం తీసుకుని వచ్చినప్పటి నుంచి గత 3 years నుంచి వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్లో ఉన్నారు. అంటే కొన్ని కోట్లకు పడిగెత్తిన వాళ్ళు కూడా లిక్విడ్ మనీ ఏం ఖర్చులో కూడా లేదనమాట. అంటే వేరే వాళ్ళని ఫ్రెండ్స్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఆ యంత్రంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను చెక్ చేసి చూపించాను. తర్వాత మంగళసూత్రంలో కూడా ఉంది. ఇట్లా రకరకాలుగా వాటిలలో ఉంటుంది. వాటిని చెక్ చేసి మనం ఏంటంటే లాంగ్ పీరియడ్, దీన్ని 1 year 2 years 3 years వాడుతున్నాం, లేకపోతే లైఫ్ టైం అంతా ఉండేది వస్తువు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది చెక్ చేసి వాడుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. లేకపోతే లైఫ్ టైం వాళ్ళ డిస్టర్బెన్స్లో ఉంటారు. అందులో ఏ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ రకమైనటువంటి డిస్టర్బెన్స్లు వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, మనీ లాకులు కానీ, కోర్టు ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లం కానీ, రకరకాల యాక్సిడెంట్స్ ప్రాబ్లం కానీ, ఏ వస్తువుల్లో, ఏ ఎర్త్లో, ఏ ప్లేస్లో ఏముందనేది ఎవరికి చెప్పడం సాధ్యం కాదు. ఇది సైంటిఫిక్ వాస్తు, సైంటిఫిక్ జ్యోతిష్యంలోనే సాధ్యపడుతుంది. మిగతా వాటిల్లో చెప్పడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చూపిస్తాం కాబట్టి, ప్రాక్టికల్గా ఆ శాంపుల్ పెట్టి ఈ ప్రాపర్గా ఈ ప్లేస్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి దీనిలో స్పష్టంగా చెప్తాం. కానీ ఎంత జ్యోతిష్యులు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం సాధ్యం కాదనమాట. ఏ స్వామీజీలు ఎంత తక్కువ గరిష్ఠులు అయినా కూడా ఎవరికి సాధ్యం కాదు.